హరీష్ రావుకు మద్దతుగా భారీగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేరుకున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్న లైవ్ మనం చూద్దాం. అంతా ఉట్టిదే, ఇది ఐఎల్ఏ పోయలేదు, మీరు చూస్తారు కదా, ఇది ఐఎల్ఏ పోయలేదు, ఎవరు నమ్మడదని. దానికి అయినా కేసులకు ఏం భయపడము, ఏం కాదు. సుప్రీం ఖచ్చితంగా ఎవరు చేసినా పోవాల్సిందే, పోతాం. ప్రజలకు కూడా చెప్తాం. ఇలా వాళ్ళు చేయాల్సిన పని ఇదా, పబ్లిక్ చేయాల్సిన పని, పబ్లిక్ చేయాల్సిన హామీలు, ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాలు, 6 గ్యారంటీలు, దాని మీద దృష్టి పెట్టాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి. అది బీఆర్ఎస్ నేతలు కూడా అందరూ అదే చెప్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి విచారణలు, నోటీసులు అంటున్నారు. కానీ భయపడేది లేదు, ఇలాంటివి చాలా చూశాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతం అయితే మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని లోపలికి వెళ్లారు. ఆయన ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఆయన వెంట ఉన్న అడ్వకేట్స్ టీం కానీ, అతని పిఆర్ఓలను కానీ, బీఆర్ఎస్ ముఖ్య నేతలు కానీ అందరినీ కూడా బయట వరకే అనుమతించారు. లోపలికి మాత్రం కేవలం హరీష్ రావు ఒక్కరే వెళ్లారు. 6 అధికారుల బృందం హరీష్ రావును ప్రశ్నించబోతున్నారు. హరీష్ రావుతో పాటు ఉన్న న్యాయవాది రామచంద్రన్ కూడా లోపలికి అనుమతించలేదు పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపల హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. 6 అధికారుల బృందం హరీష్ రావును ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. 11 గంటలకి కరెక్ట్ గా విచారణకు హాజరవుతాను అన్నారు. ఎగ్జాక్ట్ గా 11 గంటలకు ఆయన లోపలికి వెళ్లారు.